నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మొహమాటం విజయశాంతి గారికి ఏ విషయంలో ఎక్కువ? తినేటప్పుడు లేదా కొత్త మనుషుల్ని కలిసినప్పుడు? మొహమాటం లేదండి అమ్మకి అస్సలు చాలా ఏదైనా క్వశ్చన్ క్యాన్సిల్ అయ్యా. క్వశ్చన్ క్యాన్సిల్. కథ వినేటప్పుడు అంటే చెప్పాము. కథ వినేటప్పుడు కరెక్ట్. కథ వినేటప్పుడు ఆ మొహమాటంలో అలా మొహమాటంలో 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకడేమో లైఫ్ ఇనువేమో స్వాతిమత్యలో కమలాసనం. ఓకే, కళ్యాణ్ రామ్ గారు దేనికి దూరంగా ఉంటారు? ఏ పాలిటిక్స్, బి రూమర్స్. సినిమాకి దగ్గరగా ఉంటారు, మిగతా దూరంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ గారు రెండింటికి దూరంగా ఉంటాను. అంటే రూమర్స్ పుట్టడం మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో ఉందా? అవును, అంటే కనీసం రూమర్స్ వినడం. ఆవిడ అడిగిన దాంట్లో చాలా డెప్త్ ఉంది. రూమర్స్ అంటే రూమర్స్ క్రియేట్ చేసేంత. అంత ఆలోచన అసలు రూమర్సే ఉండదు అసలు. దానికి అసలు దరిదాపు దగ్గరలో కూడా ఉండదు అసలు. ఓకే, ఆ మంచి బాలుడు ఆయన. కళ్యాణ్ రామ్ గారిని, ఆయన వర్కింగ్ స్టైల్ ని మీ జనరేషన్ హీరోస్ తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను ఎన్టీ రామారావు గారు. లేదు లేదు, ఈ పంచువల్, డిసిప్లిన్ నేను చూసినంత వరకు. అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు 11, 10, 12కి రావచ్చు, బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి. మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు. అమ్మ రెడీ అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు. క్వైట్, ఒక అఫెక్షను, ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తాను, చెప్తున్నాను. నేను ఏదో కావాలని, నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు, మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు? కళ్యాణ్ గారికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హీస్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తను జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటాను నేను. ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది. బట్ అది రామారావు గారు కూడా అంతే కదా, మా మార్నింగ్ వచ్చేస్తారు, రెడీ అయిపోతారు 3 o'clock లేవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి. బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం, అసిస్టర్గా చేశాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. అసలు చాలా డిసిప్లిన్. మనకు భయమే అసలు సెట్లో. ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం, మనం ఆ వాయిస్కే భయపడతాం. బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు గురించి మేడం చెప్తే అనిపించిందంటే, అంటే చాలాసార్లు ఒక 2-3 అయిపోగానే కళ్యాణ్ రామ్ గారి కెరియర్ అంటుంటారు కదా, ఒక 2 రాగానే నెక్స్ట్ ఏంటి హీరోది జనరల్గా రాస్తుంటారు అంటుంటారు. నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక 10, 15, 20 years అయినా కూడా విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటున్నానంటే హీ రెడీ టు టేక్ రిస్క్. రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నవాడు ఎప్పుడు ఫెయిల్ గారు లైఫ్లో. ఒక బాల్ కాకపోతే ఒక బాల్ 6 వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్. సో హీఈస్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి రూల్. ఇక్కడ టాలీవుడ్లో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు, మలిడివైన్ అవ్వచ్చు, రేపు ప్రదీప్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ని అంటే క్రియేట్ వన్ డైరెక్టర్ కదా. ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన. కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్లా తీసుకుని కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం త్వరలోనే April 18th కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్. ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్గా మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? 2 రాష్ట్రాల ప్రజలకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, పండగలు చేసుకోండి, జీవితం సంతోషంగా ఆనందంగా మీరు ఏమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సినిమా కూడా ఆదరించండి, అభిమానించండి, పెద్ద హిట్ చేయండి. అనిల్ గారు, సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా. అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ, సో ఐ నో హిమ్ బెటర్, నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి